మన దేశంలో నివసించేటటువంటి ప్రజలందరికీ భారత రాజ్యాంగం ప్రకారం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించేటటువంటి హక్కును బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ప్రకారం ఈ దేశ పౌరులకు కల్పించినటువంటి హక్కు. అయితే ఈ రాజ్యాంగం కల్పించినటువంటి జీవించే హక్కును హరించేటటువంటి హక్కు నీకెవరిచ్చారు? మనిషిని చంపే హక్కు నీకెవరిచ్చారు? ఆ అధికారం నీకెక్కడిది? నీకే అధికారం ఉంది మనిషిని చంపేటటువంటి అధికారం? వాస్తవంగా ఈ దేశంలో ఎవడైనా తప్పు చేస్తే, మరి దేశ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తే, అసాంఘిక కార్యక్రమాలు చేస్తే, ఏ కార్యక్రమాలు చేసినా అలాంటి మనిషిని శిక్షించడానికి లేదా కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. చట్టం తన పని తను చేసుకొని పోతుంది. అంతేగాని చంపే అధికారం నీకెవరిచ్చారు? ఈ దేశంలోకి చొరబడినటువంటి చొరబాటుదారులు, ఉగ్రవాదులు, మిలిటెంట్లు మన దేశంలోకి వచ్చి మన దేశ బిడ్డలను నగ్నసత్యంగా చంపిపోతుంటే, అలాంటి దేశాలతోటి శాంతి చర్చలకు వస్తామని చెప్పి పిలుపునిస్తున్నటువంటి మీరు మన దేశ బిడ్డలకి శాంతి చర్చలకు ఎందుకు అవకాశం ఇవ్వరు? వీళ్ళు మేము తుపాకీలు పక్కన పెట్టాము, చర్చలకు వస్తున్నామంటే ఇది ప్రజల్లోకి వెళ్ళనీయకుండా డేట్లను నిర్ణయించి చంపేస్తామని చెప్పి ప్రకటిస్తారు. ప్రజలరా, ఈ చట్టాల మీద అవగాహన కల్పించుకోండి. ఈ బీజేపీ ప్రభుత్వం భారతదేశ హక్కుల కోసం కొట్లాడేటటువంటి అడవిలో ఉన్నటువంటి అడవి బిడ్డలను చంపడం